మాయ చంపారన్ మటన్ కర్రీ చేసాం. అది ఎలా వచ్చిందో తెలియాలంటే చివరి వరకు చూడు. ముందు యాలిక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా, మిరియాలు, పొలావాకు, ఎండు మిరపకాయలు, ధనియాలు పెనం మీద వేపేసుకో మాయ. తర్వాత దాన్ని పట్టుకెళ్లి మెత్తగా మిక్సీ ఆడేసుకో. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, వేపుకున్న పొలావాకు, పచ్చిమిరపకాయలు, 2 స్పూన్ల కారం, నూనె, కొద్దిగా పసుపు, కొత్తిమీర, పుదీనా, మటన్ వేసేసుకుని అందులో మిక్సీ ఆడుకున్న మసాలాలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి గట్టిగా కలుపుకో మాయ. గిన్నెకేసి దబా దబా బాదే. తర్వాత ఒక మట్టి కొండ తీసుకో. కొత్తదైతే రాత్రంతా నీళ్ళల్లో నానబెట్టి తర్వాత దాంట్లో కొంచెం నూనె వేసి కొండకు బాగా అంటుకున్న తర్వాత ఇందులో ఎక్కువ నూనె వేస్తే బాగుంటది అన్నారు. ఆ కొండ మూత కన్నం కూడా పెట్టుకోమాయ. తర్వాత ఈ మటన్ తీసుకెళ్లి కొండలో వేసేసి మూత పెట్టేసి అందులో ఆవిరి బయటకు రాకుండా ఇలా సీల్ చేసి తర్వాత గ్యాస్ వెలిగించి పెట్టు. మా తెపాలంగాడు అందులో సాల్ట్ వేయడం మర్చిపోయాడు అంటే అందుకే మళ్ళీ మూత తీసి మళ్ళీ సాల్ట్ వేసి కలుపుకుని పెట్టాడు. తర్వాత దీన్ని 2 గంటలు పొయ్యి మీద ఉంచుకోవాలంట. టైం ఉంది కదా అని మేము బయటికి వెళ్ళి వచ్చేసరికి ఇల్లంతా పొగ వాసన. లాస్ట్ కి ఏమైందో తెలియాలంటే కింద కనిపించే లింక్ లో ఫుల్ వీడియో ఉంది చూడు మాయా. టేస్ట్ ఎలా ఉండో తెలుస్తుంది. ఫుల్